సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ పై మేడిశెట్టి ఇజ్రాయెల్ అనే వ్యక్తి చేస్తున్న అసత్య ప్రచారాలపై రామచంద్రాపురంలోని కూటమి నాయకులు ముక్త కంఠంతో ఖండించారు. రామచంద్రాపురంలోని ఉమ్మడి పార్టీ కార్యాలయంలో కూటమి నాయకుల మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు పీతాని వీరభద్రరావు, టేకుముడి సత్యనారాయణ, పెంకే సాంబశివరావు, కంచిమూర్తి బాబురావు, దంగేటి గౌరీశంకర్, కోట తాతబ్బాయిలు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యునిగా చెప్పుకుంటూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ వైసీపీకి కోవర్టుగా ఇజ్రాయెల్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. గౌరవ మంత్రి సుభాష్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నీతి నిబద్ధతకు మారుపేరని, పార్టీలో ఏనాడు కనిపించని పని చేయని ఇజ్రాయెల్ పార్టీ మనిషిగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, సమన్వయం పాటిస్తున్నామని తీవ్రంగా హెచ్చరించారు. రామచంద్రపురం నియోజకవర్గానికి నీతి నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా సుమారు 300 కోట్లతో అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై వ్యక్తిగత కక్షతో అసత్య ప్రచారం చేస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తక్షణం మంత్రి సుభాష్కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చౌకబారు మాటలతో తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. గౌరవ మంత్రి సుభాష్ పై సోషల్ మీడియాలో బురద జల్లే ప్రయత్నం, ఆయన ప్రతిష్టను తగ్గించే విధంగా దిగజాడు వ్యాఖ్యలు చేసినందుకు పోలీసు యంత్రాంగం ఇజ్రాయెల్పై కేసు నమోదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దంగేటి గౌరీశంకర్, తెలుగుదేశం పార్టీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్, రామచంద్రపురం. ఈరోజు ఈ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఏర్పాటు చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, మేడిశెట్టి ఇజ్రాయెల్ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి, ఇతను మసకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను రామచంద్రపురం నియోజకవర్గంలో నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని చెప్పుకుంటూ మన మంత్రివర్యులు సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ, ఇతను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన కార్యకలాపాలు ఎప్పుడూ చేయలేదు. ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు. అయినప్పటికీ నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో కేవలం ఫేస్బుక్లో, వాట్సాప్లో మాత్రమే ఇతను ఒక నాయకుడిగా చిత్రీకరించుకుంటూ సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలన్నీ చేస్తూ ఇతను మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కానీ సుభాష్ గారిని కానీ పలచన చేసే విధంగా ఇతని కార్యక్రమాలు డైలీ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ మేము చాలా సంయమనంతో ఉన్నాం. ఇతను ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతూ ఉన్నాయి. ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇతను గతంలో ఏ కార్యక్రమాలైనా అటెండ్ అయినట్టు దాఖలాలు లేవు. అలాగే ఇతను గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైన మాజీ ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారి మీద ఆ రోజు అసత్య ఆరోపణలు చేస్తూ ఉండేవారు. అలాగే గతంలో వైఎస్ఆర్ నాయకుడైన చెల్లిపోయిన వేణు గారి మీద కూడా అసత్య ఆరోపణలు చేస్తూ ఉండేవారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన మంత్రివర్యుల మీద కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ, అంటే ఇతను కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ, కేవలం అతను లాభాపేక్షతోనే పనిచేస్తూ, ఎందుకంటే మంత్రి గారు ఫ్రెండ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు గతంలో ఏదో ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా కానీ సుభాష్ గారికి కానీ ఏ విధమైన ఈ ఇజ్రాయెల్తో సంబంధం లేదు. రామచంద్రపురం నియోజకవర్గ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి ముఖ్యంగా విన్నవించుకునేది మా తెలుగుదేశం పార్టీ తరఫున ఏమిటంటే, నా పేరు పీతాని వీరభద్రరావు, రామచంద్రపురం రూరల్ మండల్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిని. ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా వింతగా ఉన్నాయి. ఇక్కడ మేడిశెట్టి ఇజ్రాయెల్ అనే వ్యక్తి పార్టీని చాలా భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇక్కడ పట్టించడమే కాకుండా నాయకుల మీద, మా మంత్రివర్యులు సుభాష్ గారి మీద దుర్భాషలు ఆడుతూ, ఇతను నేను తెలుగుదేశం నాయకుని అంటున్నాడో, అసలు ఇతను సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నాడో తెలియదు, పార్టీకి ఎప్పుడు పనిచేసాడో కూడా తెలియదు. అసలు పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎలక్షన్లో కానీ వచ్చి పనిచేసిన దాఖలాలు లేవు. ఇతను రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులకు కోవట్లా వ్యవహరిస్తున్నాడు. ఇతను ఇక్కడ ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని కులాల మధ్య చిచ్చు పెట్టేతను ఇక్కడ దాన్ని వైసీపీ నాయకులు క్యాష్ చేసుకుని తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించిన చూస్తున్నాడు. ఇతను ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, పాత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ మధ్యకాలంలో మేడిశెట్టి ఇజ్రాయెల్ అనే ఒక వ్యక్తి మన యొక్క ప్రీతమ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారి మీద అసత్య ఆరోపణలు నిరంతరం చేస్తూ ఉన్నాడు. అయితే అతను నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కార్యకర్తనని చెప్పుకుంటూ ఈ యొక్క ఆరోపణలు చేస్తూ
ఆయన్ని పార్టీలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ పలచం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే అతను ఒక వైఎస్ఆర్ పార్టీకి ఒక కోవట్టుగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో అతను ఎక్కడా కూడా ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన దాఖలాలు మాకు ఎక్కడా కనిపించలేదు. మేమందరం కూడా నియోజకవర్గంలో నలుమూలలా కూడా తిరగడం, పార్టీ విజయాన్ని కృషి చేయడానికి ఎంతో ప్రయత్నం చేసిన సందర్భంలో అతను ఎక్కడ కనిపించలేదు. ఉమ్మడి పార్టీ కార్యాలయానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు పార్టీ మీటింగ్ పెట్టడానికి కారణం ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఉమ్మడి కూటమి నాయకులను కలుపుకుని, అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులను కలుపుకుని గడిచిన 6 నెలలలో పాలనను సామరస్యంగా నడిపిస్తుంటే ఒక సంఘ విద్రోహ శక్తి అయిన మేడిశెట్టి ఇజ్రాయిల్ గారు ఆయన వ్యక్తిగత సామాజిక మాధ్యమాలలో రోజు ఒక ఫేస్బుక్ లైవ్ పెడుతున్నారు. ఆ లైవ్లో ఏం పెడుతున్నారయ్యా అంటే, ఒక గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులని, ఒరే సాంబా ఏంట్రా, అయినను మేమందరం సహనంగా ఎందుకున్నాము అంటే ఈ నియోజకవర్గానికి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు కొత్త. ఇది నిజం. ఇది నిజమైనప్పుడు మేమందరం సమన్వయం పాటించాలి. కానీ మేడిశెట్టి ఇజ్రాయిల్ గారిని హెచ్చరిస్తున్నాను, ఒకటే తెలుసుకోండి, ఒక్క చెట్టి బజ్జీలు మాత్రమే వాసంశెట్టి సుభాష్ గారిని అంటే స్పందిస్తారని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు పదే పదే చెట్టి బజ్జీలకు నువ్వేం చేసావు, చెట్టి బజ్జీలు నువ్వేం చేసావు, రాష్ట్ర ప్రభుత్వమే చెట్టి బజ్జీలు అని తెలిసి ఆయనకి మంత్రి ఇచ్చింది. ఇంకా అంతకుమించి ఏం చేయాలి? ప్రభుత్వం చేసింది. అది మీకు అర్థమవుతలేదా? పైగా మీరు సాంబా నా స్నేహితుడు అంటున్నారు. నువ్వు నిజమైన స్నేహితుడు అయితే ఏం చేయాలి? నీ స్నేహితుడు తప్పు చేస్తే వచ్చి ఇలా జరుగుతుందని చెప్పాలి. అది వదిలేసి మీరు సామాజిక మాధ్యమాలను అడ్డుపెట్టుకుని బహిరంగ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు.